హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు యూరోప్ భారతదేశానికి ఆర్థికంగా వాణిజ్యపరంగా లాభాలు చేకూర్చేది. కానీ ఇప్పుడు అదే యూరోపియన్ యూనియన్ మన దేశంపై కుట్రలు పన్నుతుంది. ఇది కేవలం కుట్రలు పన్నడం వరకే పరిమితం కాదు, ఇప్పటికే ఒక పెద్ద కుట్రను అమలు చేసేసింది కూడా. అవును, యూరోపియన్ యూనియన్ యొక్క ద్వంద్వ వైఖరి, దాని వంకర బుద్ధి మరోసారి బజారుకెక్కాయి. కొద్ది రోజుల క్రితమే నాటో దేశాల సైనిక సంస్థ భారత్కు తన హద్దు చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 27 ధనిక దేశాల సమూహమైన యూరోపియన్ యూనియన్ కూడా అదే దారిలో అడుగుపెట్టి భారత్ను లక్ష్యంగా చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం రష్యన్ ఎనర్జీ సెక్టర్ను టార్గెట్ చేస్తూ గుజరాత్లోని ఒక భారీ రిఫైనరీపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. అంటే భారత్కు ఆర్థిక లాభాలు చేకూర్చిన దేశ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ రిఫైనరీని యూరోపియన్ యూనియన్ తమ ఆంక్షల ఊబిలోకి లాగేసింది. ఈ వార్త వినడానికి ఆశ్చర్యంగా, ఆగ్రహం తెప్పించేలా ఉంది కదూ. ఈ ఆంక్షలు విశ్వ వాణిజ్య సంస్థ అంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని కూడా ఒక్కసారిగా ఆలోచింపజేశాయి. యూరోపియన్ యూనియన్ WTO నిబంధనలను ఎలా అడ్డంగా తొక్కి భారత్ను లక్ష్యంగా చేసుకుందని ఆ సంస్థ సైతం ఆశ్చర్యపోయింది. అంటే ఒక అంతర్జాతీయ సంస్థ నిబంధనలను యూరోపియన్ యూనియనే బజారుకు ఎక్కిస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఆంక్షలకు భారత్ ఎలా స్పందిస్తుంది? ఈ కుట్ర వెనుక అసలు కథేంటి? భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. కానీ అంతకుముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఒక్క సెకండ్ పని, కానీ మాకు చాలా పెద్ద సాయం. మీ సపోర్ట్తో మేము ఇలాంటి కీలకమైన ఆసక్తికరమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఇక టాపిక్లోకి వెళ్తే, యూరోపియన్ యూనియన్ అంటే ఏంటో మరోసారి చూద్దాం. ఇది 27 ధనిక దేశాల సమూహం. ఈ దేశాలకు తామే ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళమని, తమకు తిరుగులేదని ఒక గర్వం, ఒక భ్రమ ఉంటుంది. కానీ ఈసారి వీళ్ళు భారత్తో ఆడిన ఈ చాణక్య ఆటలో భారత్ వీళ్ళ చాకచక్యాన్ని, ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసేసింది. అయినా ఈ గొడవ వల్ల భారత్కు కూడా కొన్ని సవాళ్లు, సమస్యలు తప్పవనే చెప్పాలి. అవును, యూరోపియన్ దేశాలు ఎప్పుడూ కూడా ఆసియా దేశాలు, ముఖ్యంగా భారత్పై ఒక రకమైన ద్వంద్వ వైఖరి చూపిస్తాయి. ఒకవైపు స్నేహం, సహకారం అని చెబుతారు, మరోవైపు ఇలాంటి ఆంక్షలతో మనల్ని ఇబ్బంది పెడతారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు ఒకే లక్ష్యంతో ఉన్నాయి. రష్యా ఈ యుద్ధంలో ఓడిపోయి యుక్రెయిన్ ముందు మోకరిల్లాలని. ఈ లక్ష్యంతో అమెరికా, యూరోప్లు రష్యాపై ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ అంతా చమురు, సహజ వాయువు, ఆ సంబంధిత కంపెనీలపై ఆధారపడి ఉంది. అందుకే వీళ్ళు ముఖ్యంగా రష్యాకు చెందిన చమురు, సహజ వాయువు కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవల నాటో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరింపులకు భారత్, చైనా, బ్రెజిల్ 3 కలిసి గట్టిగా సమాధానమిచ్చాయి. వాళ్ళ బెదిరింపులకు వెనక్కి తగ్గలేదు. దీంతో యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఒక కొత్త ఆట ఆడింది. రష్యాపై 18వ ఆంక్షల ప్యాకేజీని విడుదల చేసింది. కానీ ఈ ఆంక్షల్లో ఆశ్చర్యకరంగా మొదట టార్గెట్ అయినది భారత్. యూరోపియన్ యూనియన్ చెప్పేది ఏంటంటే, తాము రష్యాపై ఆంక్షలు విధిస్తున్నామని. కానీ ఈ ప్రక్రియలో గుజరాత్లోని ఒక భారీ రిఫైనరీని ఆంక్షల జాబితాలో చేర్చారు. ఈ రిఫైనరీ గురించి మరింత స్పష్టంగా మాట్లాడుకుంటే, ఇది నయారా ఎనర్జీ లిమిటెడ్కు చెందిన రిఫైనరీ. ఈ కంపెనీ భారతదేశానికి చెందినదే అయినప్పటికీ దీనిలో రష్యాకు చెందిన భారీ పెట్టుబడి ఉంది. అంతేకాదు, రష్యాకు చెందిన రోజ్ నెఫ్ట్ అనే పెద్ద కంపెనీ ఈ రిఫైనరీపై నియంత్రణ కలిగి ఉంది. ఈ కారణంగా యూరోపియన్ యూనియన్ ఈ రిఫైనరీని తమ ఆంక్షల జాబితాలో చేర్చింది. ఈ రిఫైనరీ గుజరాత్లోని వడినార్లో కచ్ గల్ఫ్ సమీపంలో ఉంది. ఇది భారత్లోని 2వ అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటి. దీని సామర్థ్యం సంవత్సరానికి 20 మిలియన్ మెట్రిక్ టన్నులు, అంటే రోజుకు సుమారు 4,50,000 బ్యారెల్స్ చమురును రిఫైన్ చేయగలదు. ఈ రిఫైనరీ ఎందుకంత ముఖ్యమైనది అంటే, ఇది అరబ్ దేశాలు, మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకునే చమురును రిఫైన్ చేస్తుంది. దీని భౌగోళిక స్థానం వల్ల రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు, యూరోప్, ఆగ్నేయ ఆసియా, మధ్యప్రాచ్యం వంటి ప్రధాన ఎగుమతి మార్కెట్లకు ఈ రిఫైనరీ సులభంగా చేరుకోగలదు. ఇప్పుడు ఈ రిఫైనరీలో రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురును రిఫైన్ చేస్తున్నారు. ఈ రిఫైన్డ్ చమురును భారత్లోనే కాకుండా యూరోప్కు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరంగా యూరోపియన్ దేశాలు ఈ డీజిల్, పెట్రోల్ను ధారాళంగా కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే భారత్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులు వాళ్లకు చౌకగా దొరుకుతున్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారత్ నుంచి యూరోప్కు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి 2,53,000% పెరిగింది. అంటే రష్యన్ చమురుపై ఆంక్షలు విధించిన భారత్ రిఫైన్ చేసిన డీజిల్, పెట్రోల్ను యూరోప్ దేశాలు సంతోషంగా కొనుగోలు చేస్తున్నాయి. రోజు దాదాపు 3 లక్షల బ్యారెల్స్ రిఫైన్డ్ చమురును భారత్ యూరోప్కు ఎగుమతి చేస్తుంది. అంటే భారత్ యూరోప్కు భారీ లాభాలు చేకూర్చిందని స్పష్టంగా తెలుస్తుంది.
కానీ ఇప్పుడు ఈ యూరోపియన్ దేశాలు ద్వంద్వ వైఖరి చూపిస్తూ మనకే హద్దు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నయారా ఎనర్జీ రిఫైనరీని ఆంక్షల జాబితాలో చేర్చడంతో ఇది పాశ్చాత్య ఆంక్షల వల్ల ప్రభావితమైన భారత్లోని మొదటి రిఫైనరీగా నిలిచింది. రష్యా నుంచి చమురు దిగుమతిపై ఆంక్షలు విధించడం వల్ల నయారాపై ప్రభావం పడింది. ఈ ఆంక్షలు కేవలం యూరోపియన్ మార్కెట్కే పరిమితం కాదు, ఇవి ప్రపంచ చమురు వాణిజ్యం, ఫైనాన్సింగ్, సాంకేతిక సహకారంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందులో భారత్ యొక్క ఇంధన భద్రత కూడా ఒక కీలకమైన అంశం. ఈ ఆంక్షలు భారత్ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను దెబ్బతీసే అవకాశం ఉంది. కానీ భారత్ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండడం లేదు. నాటో ద్వంద్వ వైఖరిని ఎలా ఎదుర్కొందో అదేవిధంగా యూరోపియన్ యూనియన్కు కూడా గట్టిగా సమాధానం చెప్పింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ స్పష్టంగా చెప్పారు, రష్యాపై యూరోపియన్ యూనియన్ విధించిన కొత్త ఆంక్షలను భారత్ ఏకపక్షంగా సమర్థించదని. అంటే యూరోపియన్ యూనియన్కు మొదటి షాక్ ఇక్కడే తగిలింది. కేవలం 12 గంటల్లోనే భారత్ ఈ గట్టి సమాధానం ఇచ్చేసింది. అంతేకాదు, మన విదేశాంగ శాఖ యూరోప్కు ఇంధన భద్రత గురించి హెచ్చరికలు జారీ చేసి వీళ్ళ ద్వంద్వ వైఖరిని బజారుకెక్కించింది. దీంతో పాశ్చాత్య దేశాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. వాళ్ళకసలు ఊహించని విషయం ఏమిటంటే భారత్ తమకు ఇలా ధైర్యంగా గట్టిగా సమాధానం ఇస్తుందని వాళ్ళు అనుకోలేదు. తాము ఆంక్షలు విధిస్తే భారత్ కాస్త గందరగోళంలో పడి వాళ్ళ ఇష్టానికి తలంచుతుందని భావించారు. కానీ భారత్ అసలు అలా చేయలేదు. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, భారత్ ఎలా యూరోపియన్ యూనియన్కు ఇంత ధైర్యంగా సమాధానం ఇవ్వగలిగింది అని. దీనికి కారణం స్పష్టం. భారత్ రష్యన్ చమురును కొనుగోలు చేసింది, కానీ WTO నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదు. అంతేకాదు, యూరోప్కు దిగుమతి చేసిన చమురు భారత్లోనే రిఫైన్ చేయబడినది. అంటే ఆ ఉత్పత్తులు భారత్లో ఉత్పత్తి చేయబడినవే. ఇక మరో కీలక విషయం, యూరోపియన్ యూనియన్ భారత్ను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళే రష్యా నుంచి నేరుగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNGని దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా రష్యా నుంచి టైటానియం దిగుమతి చేసుకుంటుంది. టైటానియం అనేది రష్యాకు చెందిన కీలకమైన వ్యూహాత్మక లోహం. ఇప్పటికీ ఇది పాశ్చాత్య దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒకవైపు రష్యాపై కఠిన ఆంక్షల గురించి మాట్లాడుతూ, మరోవైపు అమెరికా, యూరప్, నాటో దేశాలు కలిసి భారత్కు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కావున ఇది వాళ్ళ ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, కేవలం బెదిరింపులతోనే సరిపోతుందా, లేక ఈ పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని అంతం చేయడానికి భారత్ ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోవాలా? ఈ ఆంక్షలు భారత్కు ఎలాంటి సవాళ్లను తెచ్చిపెడతాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా వాళ్లకు ఈ కీలక సమాచారం అందుతుంది. ఇలాంటి ఇతర ఆసక్తికర ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and share, and also thanks for watching.